ముందు వీడియో వరకు మనం ఇన్ఫ్లేషన్ గురించి చర్చించుకున్నాం కదా. ఈ వీడియోలో డిస్ఇన్ఫ్లేషన్ గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రతి ద్రవ్యోల్బణం అని. ఈ ప్రతి ద్రవ్యోల్బణం అనే అంశం చర్చించుకునే దానికంటే ముందు కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మిగిలి ఉన్నాయి. వాటిని డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ ప్రతి ద్రవ్యోల్బణం అనే టాపిక్కి వెళ్దాం. చూడండి, నిరంతరం ధరలు పెరిగే స్థితిని మనం ద్రవ్యోల్బణం అంటున్నాం. ఈ ధరలు పెరిగినప్పటికీ ఉత్పత్తి ఉద్యోగిత కూడా పెరుగును అని చెప్తున్నారు. ఇక్కడ ఒక వస్తువు ఉత్పత్తి పెరిగి ఆ వస్తువుకు సంబంధించిన అమ్మకాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు అదే వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారులు ఇంకా ముందుకు రావడానికి అవకాశం ఉందన్నమాట. ఈ ఉత్పత్తిదారులు ముందుకు వచ్చి ఉత్పత్తిని పెంచాలంటే మనకి ఏం కావాలి? శ్రామికులు కావాలి కదా. ఆ శ్రామికులను ఎక్కువ రిక్రూట్ చేసుకోవడం వల్ల అక్కడ మనకి ఏమవుతుంది? ఉద్యోగిత పెరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా ఒక సంస్థలో ఉద్యోగుల సంఖ్య పెరిగిందంటే అక్కడ జరిగే ప్రొడక్షన్ కూడా ఇంకా పెరుగుతుంది కదా. అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. మనకు ఉత్పత్తి ఉద్యోగిత రెండు పెరుగుతాయని చెప్తున్నారు. ఇక్కడ నేను మీకు ద్రవ్యోల్బణం అనే అంశం గురించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ద్రవ్యోల్బణం అంటే ఇప్పటి మనం ఏం చెప్పుకున్నాం? నిరంతరం ధరలు పెరగడం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను దాన్ని ఎకానమీ భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ద్రవ్యోల్బణం అంటే నిరంతరం ధరల స్థాయిలో పెరుగుదలని మనం ద్రవ్యోల్బణం అంటున్నాం. ఇప్పటి వరకు నేను ధరలలో పెరుగుదలని చెప్పాను. ఈ వీడియోలో నేను ధరల స్థాయిలో పెరుగుదలని చెప్తున్నాను. ఇప్పటి వరకు మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ధరల స్థాయి అని చెప్తున్నాను కదా, దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, ఫర్ సపోజ్ మార్కెట్లో ఈ మంత్కి సంబంధించి ఆగస్టు మంత్కి సంబంధించి పెన్ను ఒక 100 రూపాయలు ఉందనుకుంది. సెప్టెంబర్ మంత్కి వచ్చేలోపు ఈ పెన్ను 110 రూపాయలు అయింది. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్కి వచ్చే లోపల ఈ పెన్ను ధర పెరిగింది. ఇది ఎంత పర్సెంట్ పెరిగింది? 10% పెరిగింది కదా. ఇక్కడ ఇది మైండ్లో పెట్టుకోండి. అక్టోబర్కి వచ్చేలోపు ఈ పెన్ను కాస్త 105 రూపీస్ అయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 5% పెరిగింది. యాక్చువల్గా అయితే మనం ముందు ఏం చెప్పుకున్నాం? నిరంతరం ధరలు పెరుగుతుండే స్థాయిని మనం ద్రవ్యోల్బణం అని చెప్పుకున్నాం. ఇక్కడ 100 రూపాయల నుంచి 110 రూపాయలకి వచ్చింది. 110 రూపాయల నుంచి మళ్ళీ 105 రూపాయలకి వచ్చింది. ఇక్కడ ద్రవ్యోల్బణం అవ్వదు కదా ఇది మనం చెప్పిన ప్రకారం. ఎందుకంటే నిరంతరం ధరలు పెరగట్లేదు కదా. ఇక్కడ వరకు పెరిగింది, ఇక్కడ చూస్తే తగ్గింది. దాన్ని మనం ద్రవ్యోల్బణం అనం కదా అని మీకు డౌట్ రావచ్చు. మన ధర పెరిగిందా లేదా అని మనం దేని ఆధారంగా చెప్పాలంటే, చూడండి, యాక్చువల్ మన కాస్ట్ ఎంత? 100 రూపీస్ కదా. ఈ 100 రూపీస్ మీద ధర పెరిగిందా లేదా అనేది మనం చూడాలి. ఇది ధరల స్థాయిలో పెరుగుదలంటే. యాక్చువల్గా ధరలు పెరగడం అంటే నేనేం చెప్పాను? 100 రూపాయల నుంచి 110, 110 నుంచి 120 పోతే ధరల పెరుగుదలని చెప్పాను ఇంతకు ముందు వరకు. ఇప్పుడు ఏం చెప్తున్నానో అర్థం చేసుకుని కొంచెం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ధరల స్థాయిలో పెరుగుదలంటే యాక్చువల్గా నీకు 100 రూపాయలు ఉండాలి నీ వస్తువు ధర. నీ వస్తువు ధర ఆల్రెడీ ఏమైందంటే సెప్టెంబర్కి వచ్చేలోపు 110 రూపాయలు అయింది. అంటే 10% పెరిగిందన్నమాట. ఎంత స్థాయిలో పెరిగింది? 10% మేర పెరిగింది. అదే నువ్వు అక్టోబర్ నెలకు వచ్చే లోపల 5% పెరిగిందన్నమాట. ద్రవ్యోల్బణం పెరిగిందా తగ్గిందా? చెప్పండి, మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడికి ద్రవ్యోల్బణం పెరిగిందా తగ్గిందా? గుడ్డిగా మనం ఏం పెడతామంటే తగ్గిందనే పెడతాం. దీన్ని ఎకానమీ భాషలో చెప్తున్నాను. చూడండి, ఈ ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ద్రవ్యోల్బణ రేట్ అనేది తగ్గుతున్న రేట్లలో పెరుగుతుంది అని చెప్తున్నాను నేను. ఇక్కడ 10% పెరిగింది, ఇక్కడికి వచ్చేసరికి 5% పెరిగింది. ఇక్కడ నవంబర్కి వెళ్దాం. మళ్ళీ నవంబర్కి వెళ్ళే లోపల 102 రూపీస్కి వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ నీకు 2% పెరిగిందన్నమాట. ఇక్కడ వస్తువు ధర తగ్గుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుతుందని నేను చెప్తున్నా. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ధరల స్థాయి అంటే ఏంటి అని. ఇప్పటి వరకు మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ద్రవ్యోల్బణం అంటే నిరంతరం ధరలు పెరుగుతూ ఉన్నదాన్ని ద్రవ్యోల్బణం అని చెప్పాను. ఇప్పుడు నేను మీకు సబ్జెక్టులోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా ధరల స్థాయిలో పెరుగుదలని ద్రవ్యోల్బణం అంటున్నాను. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 100 రూపాయలు ఉన్న నీ యాక్చువల్ వస్తువు ధర తర్వాత నెలకి 110 రూపాయలు పెరిగిందంటే ఇక్కడ నీకు 10% పెరిగింది. నేను చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ రెండు సరిపోదు. చూడు, ఇక్కడ ధరల స్థాయిలో పెరుగుదల వచ్చింది, ధరలలో కూడా పెరుగుదల వచ్చింది. ఇక్కడ నీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడు, 110 నుంచి 105 రూపాయలకి వచ్చింది. ఇక్కడ నీకు డౌట్ రావచ్చు. ఇప్పటి వరకు నేను నిరంతరం ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణం చెప్పాడు కదా ఇతను. ధరలు తగ్గినప్పటికీ ద్రవ్యోల్బణం అని ఎందుకు చెప్తున్నాడు ఇతను? మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. దాన్ని మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ధర తగ్గింది. ఎంత మేర తగ్గింది? పెరిగిన ధరలో నుంచి కొంచెం మొత్తంలో తగ్గింది అన్నమాట. యాక్చువల్గా మనం అమ్మాల్సిన దానికంటే తగ్గలేదు కదా. మనం అమ్మాల్సింది 100 రూపాయలు. 100 రూపాయల కంటే 110 రూపాయలకి పోయి 110 రూపాయల నుంచి 105 రూపాయలకి వచ్చిందన్నమాట. అర్థమవుతుందా? ధరలు పెరిగే స్థాయి తగ్గింది. ఇప్పుడు ఈ సినారియోలో ద్రవ్యోల్బణం పెరుగుతుందా లేదంటే ఏం చెప్పగలవు నువ్వు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ద్రవ్యోల్బణం పెరిగిందా లేదంటే ఏం చెప్తావు? ఇది నీకు క్లారిటీ ఉంది. సెప్టెంబర్ది నేను తీసేస్తాను. ఈ సెప్టెంబర్ పక్కన పెట్టి అక్టోబర్నే చూడు. ద్రవ్యోల్బణం పెరిగిందా పెరగలేదా? పెరిగింది. ఎంత పర్సెంట్ పెరిగింది? 5% పెరిగింది. సెప్టెంబర్ లేకుండా ఉంటే నీకే డౌట్ లేదు. ఎందుకంటే 100 రూపాయల నుంచి 105 రూపాయలు పెరిగింది కాబట్టి ఇది ద్రవ్యోల్బణం అని నీకు 100% క్లారిటీ ఉంటుంది. ఇక్కడ నేను మధ్యలో ఏం చేశానంటే ఇక్కడ 110 రూపీస్ యాడ్ చేయడం వల్ల నీకు డౌట్ వచ్చింది. ఏంటంటే ఒక నెలలో పెరిగింది, తర్వాత నెలలో తగ్గింది, ఇది ద్రవ్యోల్బణం అన్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇది అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మీకు నేను
నార్మల్ లాంగ్వేజ్లో చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ ధరల పెరుగుదల స్థాయి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ధరల పెరుగుదల స్థాయి ఎంతకి పెరిగింది? 10%కి పెరిగింది. ఇక్కడ ధరల పెరుగుదల స్థాయి అనేది ఎంతకి పెరిగింది? 5%కి పెరిగింది. ధరల పెరుగుదల రేటు తగ్గుతుంది కానీ ద్రవ్యోల్బణం తగ్గట్లేదని మీరు గుర్తుపెట్టుకోండి. నీకు ద్రవ్యోల్బణం తగ్గాలంటే ఏం చేయాలి? ఈ 100 రూపాయల వస్తువు 100 రూపాయలకే అమ్మాలి, లేదా 99 రూపాయలకి అమ్మాలి. అప్పుడు ద్రవ్యోల్బణం తగ్గినట్టు. ఓకేనా? ఇప్పుడు నీకు ద్రవ్యోల్బణం తగ్గట్లేదు, ద్రవ్యోల్బణం తగ్గుతున్న రేట్లలో పెరుగుతుంది అన్నమాట. ఈ సినారియోలో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, డిఫ్లేషన్ నిరంతరం ధరలు తగ్గే స్థితి. ధరలు తగ్గడం మంచిది కాదు. ధరలు తగ్గడం వల్ల పెట్టుబడిదారులు నష్టంలో పెట్టుబడి చేయడు, ఉత్పత్తి ఉద్యోగిత తగ్గుతుంది అని చెప్తున్నారు. దీని గురించి నేను క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ ద్రవ్యోల్బణం టాపిక్ మనం డిస్కస్ చేసేటప్పుడు మన మైండ్ ఎంత షార్ప్ ఉండాలంటే ఒక పాయింట్ చెప్తాను, గుర్తుంచుకోండి. అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. దీనికోసం మాత్రమే మన గవర్నమెంట్ కానీ మన ఆర్బీఐ కానీ నిరంతరం శ్రమిస్తుంటాయని మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణ స్థితిలో ఉండాలంటే ఎంత డిమాండ్ చేస్తున్నామో అంత సప్లై ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. లేదా మన సప్లైని పెంచుకోగలిగామంటే డిమాండ్ కూడా పెంచుకోవచ్చు. ఎలా పెంచవచ్చు డిమాండ్ అనేది మీకు ముందు వీడియోస్లో నేను చెప్పాను. అదేవిధంగా ఇక్కడ మనకు డిమాండ్ పెంచడం సమస్య కాదు, సప్లై పెంచడం సమస్య. సప్లైని ఏ దేశం అయితే పెంచుకోగలుగుతుందో ఆ సప్లై పెంచిన దేశాలు ముందంజలో ఉంటాయని గుర్తుంచుకోండి మీరు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిఫ్లేషన్ అంటున్నారు కదా, నిరంతరం ధరలు తగ్గే స్థితి అంటున్నారు. ఈ నిరంతరం ధరలు ఎందుకు తగ్గుతాయో మనకు ఐడియా ఉండాలన్నమాట. నిరంతరం ధరలు తగ్గడానికి గల కారణం ఏంటో నేను ముందు చెప్పా. మన క్లాసులు ఫస్ట్ నుంచి కానీ వింటూ కానీ మీరు వచ్చారంటే ఎకానమీ మీద మీకు 100% క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ధరలు ఎందుకు తగ్గుతాయి ఆర్థిక వ్యవస్థలు అని ఒక సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. అగ్రిగేట్ సప్లై ఇప్పుడు 1000 ఉందనుకోండి, అగ్రిగేట్ డిమాండ్ కూడా మనకు 1000 ఉంటే ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణ స్థితిలో ఉన్నట్టు అర్థం. అగ్రిగేట్ డిమాండ్ ఒక 700 ఉందనుకుందాం. 1000 ఈక్వల్ టు 1000 ఉన్నప్పుడు ఒక వస్తువు ధర ₹1 రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక్కడ డబ్బులు తక్కువ ఉంది, ఆర్థిక వ్యవస్థలో వస్తువులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఈ వస్తువులు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ వస్తువులకి డిమాండ్ తగ్గిపోవడం వల్ల ధర కూడా తగ్గిపోతుంది అన్నమాట. రూపాయికి వచ్చే వస్తువు కాస్త ఇప్పుడు 70 పైసలు రావడానికి మనకు అవకాశం ఉంది. సప్లై ఇలాగే స్థిరంగా ఉండడం వల్ల, డిమాండ్ లేకపోవడం వల్ల వస్తు సేవల యొక్క ధరలు తగ్గి అధికంగా వస్తువులు ఉత్పత్తి చేయడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే ఒక వస్తువు ధర తగ్గుతూ ఆ వస్తువు నష్టాల్లోకి పోతున్నప్పుడు ఏ పెట్టుబడిదారుడు కూడా గుడ్డిగా పోయి పడిపోతున్న పరిశ్రమలో పెట్టుబడి మాత్రం ఖచ్చితంగా పెట్టడు, అది మనమైనా ఎవరైనా కానీ. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పూర్తిగా ధరలు పెరగడం కూడా మంచిది కాదు, అలాగని ధరలు తగ్గడం కూడా మంచిది కాదు. ఒక స్టేబుల్గా ఉండాలి. అంటే అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లైలోనే మన ఆర్థిక వ్యవస్థను మనం మెయింటైన్ చేయాలి. ఇది మెయింటైన్ చేయడానికి మాత్రమే మన ప్రభుత్వం కానీ మన ఆర్బీఐ కానీ వర్క్ చేస్తుందని మీరు గుర్తుంచుకోండి. ఇలా తగ్గడం వల్ల పెట్టుబడిదారులు నష్టంలో పెట్టుబడి చేయరు. ఇది మనకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఉత్పత్తి ఉద్యోగిత తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది ఉత్పత్తి ఉద్యోగిత అనేది కూడా మనకి ఈ పాటికే మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. ఎందుకంటే డిమాండే లేనప్పుడు ఇక్కడ నువ్వు సప్లై పెంచుకొని ఏం చేస్తావు? ఆల్రెడీ నువ్వు సప్లై చేసేస్తున్నావు 1000, నీకు ఇంకా ఇక్కడ 400 ఉందనుకున్నాం మన డిమాండ్. ఈ 400 డిమాండ్కి ఈ సప్లై అనేది ఒక 1000 ఉందనుకో, ఒక నెలకి ఈ 400కి 400 సరిపోద్ది కదా సప్లై అనేది. ఇక్కడ నువ్వు 2.5 monthsకి సరిపడా సప్లై పెంచేసుకొని ఉన్నావు అన్నమాట నువ్వు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నాకు ఉద్యోగస్తులు నేను ఖాళీగా పెట్టి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేను కాబట్టి నాకు ఆల్రెడీ 2.5 monthsకి నా దగ్గర సప్లై ఉంది కాబట్టి నేను ఉద్యోగస్తుల్ని బయటికి తీసేయడానికి అవకాశం ఉందన్నమాట. అంతోపాటు ఉత్పత్తి ఉద్యోగిత 2 తగ్గుతుందన్నమాట. చూడండి, ద్రవ్యోల్బణం చెడ్డది, ప్రతి ద్రవ్యోల్బణం మరీ చెడ్డది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ద్రవ్యోల్బణం చెడ్డదే. ఎంతవరకు చెడ్డది? ఒక లిమిట్ దాటిన తర్వాత చెడ్డది అది. ఓకేనా? ఒక లిమిట్ వరకు ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు మంచిదే. ప్రతి ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థను అధపతనానికి తొక్కటుందని మీరు గుర్తుంచుకోండి. ఈ ఇన్ఫ్లేషన్ గురించి ఈ డిఫ్లేషన్ గురించి మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇవి 2 ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అనేటివి మార్కెట్ శక్తుల వల్ల ప్రభావితమయ్యి డిమాండ్ పెరగడం కానీ డిమాండ్ తగ్గడం కానీ, అదేవిధంగా సప్లై పెరగడం కానీ సప్లై తగ్గడం కానీ అనేటివి మార్కెట్ శక్తులకు అనుగుణంగా జరుగుతాయి అన్నమాట. ఈ రెండింటి గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, డిస్ఇన్ఫ్లేషన్ అంటున్నాం మనం. దేశంలో ధరలు పెరిగేటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల పెరుగుదలను నియంత్రిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ధరలు తగ్గితే దానిని డిస్ఇన్ఫ్లేషన్ అంటున్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ 100 రూపీస్ కాస్త 110 అయింది, ఇక్కడ 120 అవుతుంది, 130 అవుతుంది, 140 అవుతుంది, ఇట్లా పెరుగుకుంటూ పోతుంది అన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ 110 ఆర్థిక వ్యవస్థకు మంచిదే, ఇక పెరిగే కొద్ది ఆర్థిక వ్యవస్థ నష్టం కలుగుతుందని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ పెరుగుతున్న ధరలను ఆపాలనే ఉద్దేశంతో ఈ ఉత్పత్తి సంస్థలకు సబ్సిడీలు ఇస్తుందన్నమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్తున్నాం. ఈ సబ్సిడీలు ఎంత మేర ఇస్తుందంటే, ఇప్పుడు 110 రూపాయలు ఇక్కడ వస్తువు ఉంది కదా, ఈ 110 రూపాయల వస్తువు మనం ఆర్థిక వ్యవస్థకు మంచిదే అని చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు. ఇక్కడ 120 రూపాయలు వచ్చింది కదా, ఈ 120 రూపాయలకి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నేను నీకు 10 రూపాయలు సబ్సిడీ ఇస్తాను, ఆ సబ్సిడీని నువ్వు తీసుకొని ఆర్థిక వ్యవస్థలోకి 110 రూపాయలకే వస్తువును పంపించు అని చెప్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఈ 110 రూపాయలకి వినియోగదారుడికి అందించడం వల్ల ఆర్థిక వ్యవస్థ
కొంచెం అనుకూలంగానే ఉంది మనకు. ఇక్కడ ధరలు ఎక్కువ పెరుగుతూ ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ కొంచెం అధోగతికి పోతున్న సమయంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది మనకు. గవర్నమెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్తుందంటే, ఆర్థిక వ్యవస్థ ఈ ధరలు పెరగడం మంచిదే, కానీ ఆ ధరల పెరుగుదల భారం వినియోగదారుని మీద పడకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ పెరిగిన 10 రూపాయలని నేను నీకు సబ్సిడీ ఇస్తాను, నువ్వు వినియోగదారుడికి ఇచ్చేటప్పుడు 110 రూపాయలకే ఇవ్వని చెప్తుంది. ఇక్కడ 130కి వచ్చినప్పుడు కూడా సేమ్, నేను నీకు 20 రూపీస్ సబ్సిడీ ఇస్తాను, 110 రూపాయలకే నువ్వు వస్తువుని మార్కెట్లోకి పంపించుంటుంది. ఇక్కడ 140 వచ్చినప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఒక 30 రూపీస్ సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ 110 రూపాయలకి వస్తువుని వినియోగదారుడికి అందించే విధంగా చూస్తుందన్నమాట. ఈ సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సబ్సిడీలు ఇచ్చి ఇక్కడ ఉత్పత్తిని తగ్గించట్లే, ఉద్యోగితను కూడా తగ్గించట్లేదు అనమాట. ఎందుకంటే ఈ ఉత్పత్తి ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థ మంచిదే అని ప్రభుత్వం నమ్మినప్పుడు ఈ ఉత్పత్తిని తగ్గించే చర్యలు చేయదన్నమాట. అలాగని ఉద్యోగితను కూడా తగ్గించే చర్యలు చేయకుండా ఓన్లీ వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులు ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుడికి అధిక భారంగా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉత్పత్తి సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి వినియోగదారుడు తాను భరించగల రేటు వద్దే వస్తువులను ఆర్థిక వ్యవస్థలోకి పంపడానికి గవర్నమెంట్ తీసుకునే చర్య ఈ డిస్ఇన్ఫ్లేషన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, దేశంలో ధరలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరల పెరుగుదలను నియంత్రిస్తుంది. ఇక్కడ పెరుగుదల నియంత్రించింది కదా, దీని వెనక అది సబ్సిడీ ఇచ్చింది మనకు అనవసరం. ఓకేనా, ఆర్థిక వ్యవస్థలోకి మనకు కనపడే ధరలు మన ఫేసింగ్ వాల్యూ ఎంత ఉంది, 110 రూపీసే ఉంది. ఇది 120 కానీ 130 కానీ 140 కానీ గవర్నమెంట్ దాని వెనక 100 చర్యలు చేసి ఉండొచ్చు. మనకు ఆర్థిక వ్యవస్థలో మనకు కనపడే వాల్యూ మాత్రం 110 రూపాయలు మాత్రమే. ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ధరలు తగ్గితే దానిని డిస్ఇన్ఫ్లేషన్ అంటారనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది ఎలా వస్తుంది, మార్కెట్లో జరిగే శక్తుల ఆధారంగా మాత్రమే ధరలు పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ డిస్ఇన్ఫ్లేషన్లో ఏమవుతుంది, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ధరల పెరుగుదలను ఆపుతుంది. ధరల పెరుగుదలను ఆపుతుందే కానీ ఇక్కడ ఉత్పత్తి ఉద్యోగితను ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా డిస్ఇన్ఫ్లేషన్ చేస్తుందని గవర్నమెంట్ మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ రిఫ్లేషన్ అని చెప్తున్నారు. డిఫ్లేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ శక్తుల ఆధారంగా వస్తు సేవల యొక్క ధరల స్థాయిలో తగ్గుదలను మనం డిఫ్లేషన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, రిఫ్లేషన్ అంటున్నారు. ఆర్థిక వ్యవస్థలో ధరలు తగ్గుతున్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరల తగ్గుదలను నియంత్రిస్తుంది అన్నమాట. అనగా ధరలు పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఎలా ప్రయత్నిస్తుందో మీకు నేను ముందు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను చూడండి. అగ్రిగేట్ డిమాండ్ మనకు 400 ఉందనుకుందాం, అగ్రిగేట్ సప్లై మనకు 1000 ఉందనుకున్నాం. ఈ టైంలో మన వస్తువు ధర ఎంత ఉండొచ్చు సింపుల్గా ఆలోచించండి. 1000 వస్తువులు ఉన్నాయి, 400 రూపాయలు ఉందన్నమాట. అప్పుడు మనకు 40 పైసలకు మాత్రమే మనకు ఒక వస్తువు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థలోకి, గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ఈ రెండే కదా మన ఆర్థిక వ్యవస్థలకు డబ్బులు పంపించగలవు. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలకు డబ్బు పంపించగలదు, ప్రభుత్వం ఎలా పంపించగలదు అని మీరు అనుకోవచ్చు. ప్రభుత్వం ఎలా పంపిస్తుందో చెప్తాను వినండి. ప్రభుత్వం తన అవసరాల కోసం ప్రజల దగ్గర నుంచి బాండ్స్ రూపంలో కొంచెం అమౌంట్ తీసుకొని ఉంటుంది. అర్థమైందా, ప్రజలు ప్రభుత్వానికి డబ్బు ఇస్తారు, ప్రభుత్వం ఒక ప్రామిసరీ నోట్ లాగా రాసి ప్రజలకు ఇచ్చింది అనుకుందాం. ఇట్లా తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రజల దగ్గర తీసుకున్న సొమ్మునంతా వెనక్కి ఇచ్చేస్తుంది. ఇట్లా ప్రజల దగ్గర తీసుకున్న సొమ్మునంతా వెనక్కి ఇచ్చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ ద్రవ్యం వచ్చి పడడం వల్ల ఈ అగ్రిగేట్ డిమాండ్ మనకు పెంచడానికి అవకాశం ఉంది. ఎంతకు పెంచాలి మనం, 1000 రూపాయల వరకు పెంచడానికి అవకాశం ఉంది. లేదు ఒక 600, ఒక 800 పెరిగింది అనుకుందాం, ఆర్బీఐ చర్యల ద్వారా మిగతా 200ని ఆర్థిక వ్యవస్థలోకి పంపే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ గురించి చెప్పుకున్నాం, డిస్ఇన్ఫ్లేషన్, రిఫ్లేషన్ గురించి చెప్పుకున్నాం. ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్లో ప్రభుత్వ చర్యలు ఏమీ ఉండవు, మార్కెట్ శక్తులకు అనుగుణంగా ధరలు పెరుగుతాయి లేదా ధరలు తగ్గుతాయి. నెక్స్ట్ చూడండి, డిస్ఇన్ఫ్లేషన్, రిఫ్లేషన్లో ప్రభుత్వం లేదా ఆర్బీఐ జోక్యం ద్వారా ధరల పెరుగుదలను తగ్గించడం లేదా ధరల తగ్గుదలను పెంచడం అనేది ఇక్కడ జరుగుతుందని మీరు గుర్తుంచుకోండి. ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోండి. నేను కింద ఇంకొక పాయింట్ రాయడం జరిగింది చూడండి. కింద ఇన్ఫ్లేషను, రిఫ్లేషను రెండిట్లో ధరలు పెరుగుతాయి. ఓకేనా, డిఫ్లేషను, డిస్ఇన్ఫ్లేషన్లో రెండిట్లో ధరలు తగ్గుతాయి. డిఫ్లేషన్లో ధరలు తగ్గేటప్పుడు ఉద్యోగిత తగ్గుతుంది, నేను ముందు చెప్పాను మీకు. డిస్ఇన్ఫ్లేషన్లో ధరలు తగ్గుతున్నప్పుడు ఉత్పత్తి ఉద్యోగితపై అంటే ప్రతికూల ప్రభావం ఉండదు. ఓకేనా, పైన చెప్పిన 4 పాయింట్లు మీరు అర్థం చేసుకోండి, దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, ఇంకొక పాయింట్ ఉంది, స్టాగ్ఫ్లేషన్ అని కింద ఒకటి. ఇక నేను ఎలా అయితే రాశానో అలానే గుర్తుపెట్టేసుకునే ప్రయత్నం చేయండి. చదువుతాను చూడండి. 2 పదాల కలయిక స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ కలిపి స్టాగ్ఫ్లేషన్ అయింది. ఉత్పత్తి ఉద్యోగిత పెరగకుండా స్తంభించిపోయే స్థితిని స్టాగ్నేషన్ అంటున్నాం మనం. ఈ పదాన్ని మొదటిసారిగా వాడింది శామ్యుల్సన్. దీనిని ఇన్ఫ్లేషనరీ రెసెషన్ అని కూడా అంటారని గుర్తుంచుకోండి. ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగిత కూడా పెరిగితే దీనిని స్టాగ్ఫ్లేషన్ అంటున్నాం. అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగిత ఉన్న స్థితిని స్టాగ్ఫ్లేషన్ అంటుంది. అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉద్యోగిత రెండూ పెరుగుతాయని చెప్పుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నాడు శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త, ధరలు పెరుగుతూ ఉంటాయి, దాంతోపాటు
ఉద్యోగిత కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ రెండు కలిసి ఉండడాన్నే స్టాగ్ఫ్లేషన్ అంటున్నారని గుర్తుంచుకోండి. ఈ స్టాగ్ఫ్లేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగిత స్థితి ఉండడాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటున్నాం. దీన్ని శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడని గుర్తుంచుకోండి. నెక్స్ట్ డిఫ్లేషన్ అని చెప్పాను కదా, ఇప్పుడు ధరలు తగ్గుతూ ఉండే స్థితి. చూడండి, ఇప్పుడు మీకు ముందుగానే నేను దీని గురించి వివరించాను ఈ వీడియోలోనే. ద్రవ్యం విలువ పెరుగుదల అనగా ధరల స్థాయి తగ్గుదల అని క్రౌదర్ చెప్తారనమాట. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో నేను రూపాయి విలువ పడిపోతుందని చెప్పా. ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈరోజు నా దగ్గర ఉన్న ఒక 10 రూపాయలకి ఈ రోజు నాకు మార్కెట్లో ఒక 10 చాక్లెట్లు వస్తున్నాయి. ఓకేనా? ఒక నెల తర్వాత నాకేమైందంటే ఈ 10 రూపాయలకి నాకు 5 చాక్లెట్లే వచ్చాయి. ఈ 10 రూపాయల వాల్యూ ఎంత? ఇక్కడ 10 చాక్లెట్లు. ఇక్కడ ఈ 10 రూపాయల వాల్యూ ఎంత? 5 చాక్లెట్లు. అంటే నా 10 రూపాయల విలువ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఇది ఎప్పుడు? ద్రవ్యోల్బణ సమయంలో. ప్రతి ద్రవ్యోల్బణ సమయంలో చెప్తాను చూడు. ఇక్కడ నా దగ్గర 10 రూపాయలు ఉంది. 10 రూపాయలకి నాకు 10 వస్తువులే వస్తున్నాయి. తర్వాత నెలలో నా దగ్గర 10 రూపాయలే ఉంది. ఈ 10 రూపాయలకి సంబంధించి నాకు 10 చాక్లెట్లు వచ్చేటివి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏమవుతుందంటే 20 చాక్లెట్లు వస్తాయి నాకు. ఎందుకంటే దీనికి డిమాండ్ తగ్గిపోయి దీని ధర తగ్గిపోయి ఉంటుంది కాబట్టి. అప్పుడు నాకు ఇక్కడ నా రూపాయి విలువ పెరిగిందా తగ్గిందా? పెరిగింది కదా. ద్రవ్యోల్బణంలో నా రూపాయి విలువ తగ్గింది, ప్రతి ద్రవ్యోల్బణంలో నా రూపాయి విలువ పెరిగిందన్నమాట. ద్రవ్యం విలువ పెరుగుదల అనగా ధరల స్థాయి తగ్గుదల అని చెప్తున్నాడు ఇక్కడ క్రౌదర్ అనే ఆర్థికవేత్త. క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఈ డిఫ్లేషన్ రావడానికి అసలు కారణాలు ఏముంటాయో చూద్దాం. చూడండి, డిఫ్లేషన్ అంటే నీకు మైండ్లో ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలు ఎక్కువ ఉంటాయి, డిమాండ్ చేయడం తక్కువ ఉంటుంది అనమాట. అగ్రిగేట్ సప్లై ఎక్కువ ఉంటుంది, అగ్రిగేట్ డిమాండ్ తక్కువ ఉంటుంది. అందువల్లే మనకు డిఫ్లేషన్ వస్తుందని నీకు మైండ్లో ఎప్పటికీ గుర్తుండాలి. ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని ఉపసంహరించుకోవడం వల్ల ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. 1000 ఈక్వల్ టు 1000 ఉంది అనుకున్నాం మనం. అగ్రిగేట్ డిమాండ్ లో భాగాలు ఎవరో కూడా మనం ముందు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఈ అగ్రిగేట్ డిమాండ్ వీరు చేయాలనుకున్న ఈ 1000లో నుంచి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్తుంది చూడు, ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని ఉపసంహరించుకోవడం వల్ల ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని. ఈ 1000 కోట్లలో నుంచి మనం ఏం చేస్తామంటే పన్నుల రూపంలో కానీ పొదుపు రూపంలో కానీ ఒక 400 కోట్లని వెనక్కి తీసేసుకుంది అనుకున్నాం గవర్నమెంట్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? అప్పుడు 600 కోట్లు మాత్రమే వస్తుంది. ఈ రెండు సమానంగా లేవు కదా. ఈ రెండు సమానంగా లేనప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అగ్రిగేట్ సప్లై ఎక్కువ ఉంది, అగ్రిగేట్ డిమాండ్ తక్కువ ఉంది. ఇది ప్రతి ద్రవ్యోల్బణమే కదా. ఈ ప్రతి ద్రవ్యోల్బణం గల కారణాలు ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఉన్న ద్రవ్యాన్ని వెనక్కి తీసుకోవడం అని గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ ఆ పాయింటే రాశాను. ద్రవ్యోల్బణ సమయంలో ప్రజల దగ్గర నుంచి స్వచ్ఛందంగా లేదా నిర్బంధంగా మరీ ఎక్కువగా తీసుకుంటే డిఫ్లేషన్ ఏర్పడుతుందని చెప్తున్నాం అక్కడ. నెక్స్ట్ చూడు, ప్రత్యక్ష పన్నులు విధించడం. ప్రజల దగ్గర వచ్చే మొత్తం ఆదాయంలో 1000 కోట్లు అనుకున్నాం కదా. ఈ 1000 కోట్లే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేసే దాంట్లో భాగంగా గవర్నమెంట్ ట్యాక్సులు విధించింది అనుకున్నాం ఒక 100 కోట్లు. ఈ 100 కోట్లు ట్యాక్సులు విధించడం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టమే కదా. ఇక్కడ సప్లైకి సరిపడే డిమాండ్ మనం ఆర్థిక వ్యవస్థలో పంపించలేకపోతున్నాం కదా. చూడండి, ఆర్బీఐ పెద్ద మొత్తంలో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీలను అమ్ముట. ప్రభుత్వానికి కావాల్సిన అప్పులను ప్రభుత్వం తరపున ఆర్బీఐ మార్కెట్లోకి సెక్యూరిటీలను అమ్ముతుందన్నమాట. ఈ సెక్యూరిటీలను అమ్మడం వల్ల సెక్యూరిటీలను కొనుగోలు చేసిన ప్రజలు సెక్యూరిటీని తన దగ్గర పెట్టుకొని తన దగ్గర ఉన్న డబ్బును గవర్నమెంట్కి కానీ ఆర్బీఐ కానీ ఇవ్వడం జరుగుతుందని గుర్తుంచుకోండి. మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? మనం చేయాల్సిన డిమాండ్ తగ్గిపోతుంది అనమాట. ఇలా డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఆల్రెడీ మనకు సప్లై అక్కడ ఎక్కువ ఉంది. ఆ సప్లై తగ్గట్టు మన దగ్గర ఉన్న డిమాండ్ మనం ఉంచుకోకుండా వెనక్కి ఇచ్చేస్తున్నామని అర్థం. ఇక్కడ సిఆర్ఆర్ని పెంచడం అంటున్నాం. ఇక్కడ ఈ సిఆర్ఆర్ని పెంచడం అనేది ద్రవ్యోల్బణం నివారణ చర్యల దగ్గర గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆర్బీఐ ఏం చేస్తుందో అక్కడ నేను మీకు వివరిస్తాను. ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చూడండి, అధిక ఉత్పత్తి. అసలే డిమాండ్ లేక చేస్తుంటే ఈ ఉత్పత్తి ఇంకొంచెం పెరిగింది అనుకున్నాం. ఈ సప్లై ఒక 2000 కోట్లకు వచ్చింది అనుకున్నాం. నీకు 1000 కోట్లకే దిక్కులేదురా దేవుడు అంటే ఇక్కడ సప్లై ఇంకొంచెం పెంచుకుంటే ఏమవుద్ది? ధర ఇంకొంచెం పతనం అవడానికి అవకాశం ఉంది. దాన్ని ఆ పాయింట్ ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, డిఫ్లేషన్ నివారణ చర్యలు. మనకు డిమాండ్ చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు. మన దగ్గర డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ద్రవ్య సప్లైని పెంచాలి. ఎంతవరకు పెంచాలి? అగ్రిగేట్ సప్లై ఎంతైతే ఉందో అంతవరకు మన ద్రవ్య సప్లైని పెంచుకునే ప్రయత్నం మనం చేయాలి. వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతిని పెంచాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను తర్వాత డిస్కస్ చేస్తాను. పన్నుల రేట్లు తగ్గించాలి. పన్నుల రేట్లు తగ్గించడం వల్ల ఏమవుతుంది? మనకు వచ్చే 100 రూపాయల్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఒక 20 రూపాయలు పన్ను తీసుకుంది అనుకుంటున్నాం. మనం ఎంత ఖర్చు పెట్టుకోగలం? 80 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకోగలం. అదే గవర్నమెంట్ ఆ 20 రూపాయలు నువ్వు పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది అనుకో, మనం ఎంత ఖర్చు పెడతాం? ఆర్థిక వ్యవస్థలో 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం కదా. అలా పన్నులు తగ్గించడం ద్వారా సమిష్టి డిమాండ్ పెంచడానికి అవకాశం ఉంది. ఇలా సమిష్టి డిమాండ్ పెంచడం వల్ల ప్రతి ద్రవ్యోల్బణాన్ని మనం తగ్గించవచ్చని గుర్తుంచుకోండి. ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. ఓకేనా? ప్రభుత్వం కూడా ఆర్థిక వ్యవస్థలకి తన వ్యయం రూపంలో ఎక్కువ ద్రవ్యాన్ని ఆర్థిక వ్యవస్థలో పంపడం ద్వారా పంపించిన ద్రవ్యం ప్రజల మధ్య సర్క్యులేట్ అయ్యి మన డిమాండ్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, పాత రుణాలను తిరిగి చెల్లించడం.
ఆల్రెడీ ప్రజల దగ్గర ఉన్న మొత్తం డబ్బుని గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా ఏం చేయించిందంటే, ప్రజల దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బునంతా సెక్యూరిటీల రూపంలో నువ్వు తీసుకొని నాకు ఇవ్వు అని చెప్పేసింది అనమాట. అలా తీసి పెట్టుకున్న మొత్తాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇలా ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు మనం ప్రజల దగ్గర నుంచి తీసుకున్నాం కదా సెక్యూరిటీల రూపంలో, అదంతా తిరిగి ఇచ్చేసి ప్రజలకి అని చెప్తుంది అనమాట. అలా తిరిగి ఇచ్చేయడం ద్వారా కూడా ఆర్థిక వ్యవస్థలకు డబ్బు వచ్చి పడుతుంది. ఆ డబ్బు ద్వారా మనం డిమాండ్ని పెంచుతామని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఇక్కడ పరిశ్రమలకు అవసరమైతే సబ్సిడీలు ఇవ్వాలంటుంది కదా. ఇప్పుడు నేను 1000 వస్తువులు ఇది ఉత్పత్తి చేసింది, 1000 వస్తువుల్ని ఆర్థిక వ్యవస్థ కొనలేకపోతుంది. ఎందుకు కొనలేకపోతుంది? డిమాండ్ లేక. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న డబ్బు మొత్తాన్ని గవర్నమెంట్ పన్నుల రూపంలోనో, సిఆర్ఆర్ రూపంలోనో, ఈ సెక్యూరిటీల రూపంలోనో మొత్తం ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ చేయడానికి ప్రస్తుతం డబ్బులు లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలిపోతుంది? సప్లై 800 డిమాండ్ చేస్తుంటే 200 సప్లై మిగిలిపోతుంది కదా. ఈ 200 సప్లైకి సంబంధించి ఉత్పత్తి సంస్థలు నష్టపోకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, నువ్వు ఎంతైతే నష్టపోతున్నావో ఆ నష్టపరిహారం కింద అంత నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు సప్లైని తగ్గించద్దు అని అక్కడ చెప్తుంది అనమాట. అక్కడ సప్లై తగ్గించద్దని చెప్పి ఇక్కడ డిమాండ్ పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గుర్తుంచుకోండి. బాక్సుల్లో రాశాను కదా, ఇవి కొంచెం గుర్తుంచుకోండి. ప్రతి ద్రవ్యోల్బణం తగ్గించడానికి తీసుకునే చర్యలు ఒకసారి పరిధి దాటితే ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంది. వివరిస్తాను చూడండి. డిమాండ్ 1000 కోట్లు, సప్లై 2000 కోట్లు ఉంది. ఇక్కడ మనకు ప్రతి ద్రవ్యోల్బణ స్థితి అన్నమాట. ఇది ఈ ప్రతి ద్రవ్యోల్బణ స్థితిని మనం గాడిని పెట్టాలనే ఉద్దేశంతో ఈ డిమాండ్ లో భాగాలైనటువంటి C+I+G+X-M ఉంది కదా, వీటిలో భాగంగా మనం వీటిని పెంచాలి. కాబట్టి పెంచడంలో భాగంగా 2500కి ఇచ్చేసామనుకో, ఇప్పుడు ఏమవుద్ది? మళ్ళీ ద్రవ్యోల్బణం అయిపోద్ది. ఎందుకు? ఎక్కువ ద్రవ్యం తక్కువ వస్తుంది. ఓకేనా? ఇది ఎంత మోతాదులో డిమాండ్ ఆర్థిక వ్యవస్థలోకి పంపించాలి, ఎంత మోతాదులో ఆర్థిక వ్యవస్థలోకి డిమాండ్ పంపించాలనేది ఆర్బీఐ తీసుకునే చర్యలు చాలా కీలకమని గుర్తుంచుకోండి. ఈ బాక్సుల్లో ఉన్నటివి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మీరు. చూడండి, ఇక్కడతో ఈ క్లాస్ ఆపుకుందాం. తర్వాత క్లాసులో ద్రవ్యోల్బణం రావడానికి గల కారణాల గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.